హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు థ్రెడ్ పైపింగ్ వేయాలి అంటే ఎలాంటి థ్రెడ్ వాడాలి, అలాగే మన దగ్గర ఎలాంటి మిషన్ పాదాలు ఉండాలి, అంటే మనం పదే పదే పాదాన్ని మార్చుకోకుండా మనం డైలీ యూస్ చేసే డబుల్ పాదంతోనే మనం థ్రెడ్ పైపింగ్ వేయొచ్చా, వేస్తే ఎలా వేయాలి అన్నీ కూడా మీకు ఈ వీడియోలో చెప్తానండి. ఇక్కడ నా దగ్గర ఉండే ఈ మిషన్ పాదాలన్నీ కూడా మీకు చూపిస్తాను. సో వీడియో ఎక్కువసేపు ఉండదండి, ఒక 5 నుంచి 6 నిమిషాల్లోనే ఉంటుంది. చివరిదాకా చూడండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో అనేది. ఇప్పుడైతే నా దగ్గర ఉండే ఈ మిషన్ పాదాలన్నీ కూడా మీకు చూపిస్తానండి. సో నేను ఎలా వాడుకోవచ్చు ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇదైతే వన్ సైడ్ పాదం అనమాట. ఓకేనా, ఇది వచ్చేసి నాకు పాత మిషన్ ఉందండి, చిన్న మిషను. ఆ మిషన్కి అయితే నేను అప్పుడు కొన్నాను అనమాట, కొంచెం పాతగా అయిపోయింది. సో ఇది వచ్చేసి మనకి 2 రకాలుగా ఉంటుందండి. ఇక్కడ హోల్ కనిపిస్తుంది కదా, మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేలాగా ఉంటుంది, రైట్ సైడ్ వచ్చేలాగా ఉంటుంది. అంటే మీకు చేతి వాళ్ళు ఎటువైపు ఉంటే దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను. ఈ 2 కూడా మనకి పాదాన్ని మిషన్కి ఇలా వేసామంటే మనకి రైట్ సైడ్ వస్తుందన్నమాట. అలాగే ఇంకొకటి చూపిస్తాను చూడండి, మనకి రైట్ సైడ్ వచ్చింది కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా వచ్చేలాగా ఉంటుందండి. ఇలా 2 రకాలుగా ఉంటుంది. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను. రైట్ సైడు ఒక హోల్ ఉంది, లెఫ్ట్ సైడు ఒక హోల్ ఉందన్నమాట. మీకు చేతి వాళ్ళు ఎటువైపు ఉంటే అటువైపుగా మీరు ఇలాంటి వన్ సైడ్ పాదం తీసేసుకొని, మీరు బాగా సన్నగా ఉండే థ్రెడ్డే కాకుండా మీరు ఎలాంటి థ్రెడ్ అయినా యూస్ చేసుకున్నా మీకు ఈ వన్ సైడ్ పాదం మీద నీట్గా పైపింగ్ అయితే వచ్చేస్తుందండి. కాకపోతే దీంట్లో వచ్చే సమస్యల్లో ఏంటంటే మనం థ్రెడ్ పైపింగ్ వేసేసారంతా పాదాన్ని మార్చుకుంటూ ఉండాలన్నమాట. సో మీరు పాదం మార్చుకోవాలంటే మీరు ఈ వన్ సైడ్ పాదాలు అనేది తీసుకొని ఎలాంటి థ్రెడ్ అయినా యూస్ చేయొచ్చు. తర్వాత ఇది వచ్చేసి 3-in-1 పాదం అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇప్పుడు మీకు చూపించాను కదా వన్ సైడ్ పాదము, అలాగే దీనికి కూడా ఆప్షన్స్ అయితే ఉంటాయండి. మీరు ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకొని మీకు రైట్ సైడ్ వీలుంటే రైట్ సైడ్ వైపుగా, లేదంటే లెఫ్ట్ సైడ్ వైపుగా అయినా మీరు పాదాన్ని అయితే జరుపుకోవచ్చు. ఓకేనా, దీని గురించి కూడా నేను వీడియో చేశానండి, 3-in-1 పాదం గురించి మన ఛానల్లో ఉంటుంది, మీకు కావాలంటే చూడండి. సో ఈ తలనొప్పి అంతా వద్దండి, 10 సార్లు పాదాలు మార్చుకునే అవసరం లేదు, అలా వద్దు మాకు అనుకుంటే మనం డైలీ యూస్ చేసే పాదాలు అనేవి ఇవన్నమాట. ఓకేనా, డబుల్ ఫుట్వి. దీన్నే మనం యూస్ చేసుకొని మనము థ్రెడ్ పైపింగ్ అనేది నీట్గా వేసుకోవచ్చండి. దీంట్లో కూడా చిన్న టెక్నిక్ అయితే ఉందన్నమాట, ఇది మీకు చూపిస్తాను క్లియర్గా. చూడడానికి ఈ 2 పాదాలు ఒకేలాగా ఉంటాయండి. సో అయినా మీకు ఇక్కడ తేడా ఏంటో చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి నాకు మిషన్కి వచ్చే పాదం అనమాట. ఓకేనా, ఇక్కడ ఈ హోల్ అనేది చాలా చిన్నగా ఉందన్నమాట. ఇక్కడ గ్యాప్ ఉంటుంది కదా సెంటర్లో, ఈ గ్యాప్ అనేది సన్నగా ఉంటుంది, థ్రెడ్ అనేది లోపల పట్టదనమాట. మనం థ్రెడ్ పైపింగ్ వేసినప్పుడు మనకు ఇక్కడ హోల్ కొంచెం పెద్దగా ఉండాలన్నమాట. అయితే నాకు ఇది మిషన్తో పాటే వచ్చిందండి, అది నాకు సెట్ కాలేదన్నమాట. తర్వాత ఈ 2వ పాదం చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ హోల్ కొంచెం పెద్దగా కనిపిస్తుంది, మీరు గమనించారా? చూడండి, ఈ సెంటర్లో ఈ హోల్ అనేది కొంచెం ఈ పాదం కంటే కూడా ఈ 2వ పాదం అనేది కొంచెం హోల్ అనేది పెద్దగా కనిపిస్తుంది, దీనికన్నా కూడా ఇది కొంచెం గ్యాప్ అనేది పెద్దగా ఉందన్నమాట. సో ఇలా ఉన్నప్పుడు మనము పాదాన్ని మార్చుకునే పని లేకుండా నీట్గా మనం థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోవచ్చండి. అయితే ఇది మిషన్తో పాటే వచ్చింది కదా, అలా కాకుండా మళ్ళీ మనము షాప్కి వెళ్ళేసి మనకు ఆల్రెడీ మిషన్లో ఉండే పాదాన్ని తీసుకెళ్ళి దీనికన్నా కొంచెం ఈ హోల్ పెద్దగా ఉండేది ఇవ్వండి అని అడిగితే వాళ్ళు ఇస్తారు. అప్పుడు మీరు ఈ హోల్ తక్కువ ఉండే పాదాన్ని కాకుండా ఈ పాదాన్ని సెట్ చేసుకున్నారనుకోండి, మీరు ఇంకా పదే పదే పాదాన్ని మార్చుకోకుండా థ్రెడ్ పైపింగ్ అనేది చాలా నీట్గా వేసుకోవచ్చండి. నేను కూడా స్టార్టింగ్లో ఎంతో ట్రై చేశాను, అస్సలు అవ్వలేదు. తర్వాత నాకు వేరే వాళ్ళు చెప్పారనమాట, ఇలా హోల్ కొంచెం పెద్దగా ఉండేది ఉంటుంది, ఆ పాదం మార్చుకున్నారంటే మీకు చాలా బాగా వస్తుందంటే నేను షాప్కి వెళ్ళి అడిగితే అక్కడ ఇచ్చారనమాట. మిషన్ కొనే దగ్గరికే వెళ్ళి తీసుకున్నాను. ఓకేనా, పాదం గురించి అయితే చెప్పాను కదండి. ఇప్పుడు థ్రెడ్ ఏదేది వాడాలి అని చెప్తాను చూడండి. ఇక్కడ నేను చూపించేది 12వ నెంబర్ థ్రెడ్ అండి. ఇక్కడ చూడండి, ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, సన్నగా ఉంటుందండి. మనకి ఈజీగా ఈ థ్రెడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట, అంటే ఈ హోల్లోకి ఈ థ్రెడ్ వెళ్ళిపోయి నీట్గా పైపింగ్ అనేది వచ్చేస్తుందండి. ఇన్విజిబుల్ పైపింగ్ అయినా సరే చాలా నీట్గా వస్తుందన్నమాట. ఇంకొక థ్రెడ్ వచ్చేసి ఇదండి,
అంటే ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, ఇది కూడా 12వ నెంబర్ థ్రెడ్. ఈ రెండు కూడా మనకి 12వ నెంబర్ థ్రెడ్ అండి. ఇలా ఉంటుందన్నమాట. మీరు షాప్కి వెళ్ళి 12వ నెంబర్ థ్రెడ్ అని అడిగారంటే ఇచ్చేస్తారు. ఇలా ఈ రెండిట్లో ఏదైనా మీరు వాడుకోవచ్చు. కాకపోతే ఒకటి వచ్చేసి కొంచెం మెత్తగా ఉంటుందండి. మనకి ఇలా రౌండ్ షేప్లో గుండ్రంగా ఉంది కదా, అది కొంచెం గట్టిగా ఉంటుంది, బాగుంటుంది మనం పైపింగ్ వేసామంటే. నేను ఎక్కువగా అదే యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి కొంచెం మెత్తగా ఉంటుందన్నమాట. సో ఈ రెండిట్లో ఏది యూజ్ చేసినా కూడా మీకు పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. 12వ నెంబర్ థ్రెడ్ అని అడగండి, ఇస్తారు. తర్వాత మీరు పాదాన్ని అయితే మార్చుకోవాల్సి ఉంటుందండి. ఈ గ్యాప్ ఎక్కువ ఉండే పాదాన్ని మీరు షాప్లో వెళ్ళి అడగండి, ఇస్తారు. అది ఒక్కసారి మీరు ఫిట్ చేసుకున్నారంటే సరిపోతుందండి. మీకు వన్ సైడ్ పాదము, త్రిబుల్ 1 పాదము అలాంటివి ఏమీ యూజ్ చేయకుండా ఈ ఒక్క పాదంతో మీరు చాలా నీట్గా అన్ని బ్లౌజులు కుట్టుకోవచ్చు అనమాట. ఓకేనండి. సో నేను అలాగే మిషన్లో ఉంటుంది కదండి, మనకి పెద్ద మిషన్ అనుకోండి, జాక్ మిషను, అలాగే జాక్ F5, మళ్ళీ జాక్లోనే ఉషా మిషన్ కూడా ఉంది. నాది ఉషా మిషనే. ఇలాంటి పవర్ మిషన్ అంతా కూడా మనం కొంచెము సెట్టింగ్ అనేది చేసుకోవాలండి. ఒకసారి సెట్ చేసుకున్నాము. అలాగే ఈ వెడల్పుగా ఉండే పాదం ఇప్పుడు చూపించాను కదా, మధ్యలో గ్యాప్ కొంచెం వెడల్పుగా ఉండే పాదాన్ని తెచ్చుకొని ఇలా మిషన్లో కొంచెం సెట్ చేసుకొని బిగించుకున్నామంటే మనకి ఇంకా 10 సార్లు పాదం మార్చుకోకుండా పని తొందరగా జరుగుతుందన్నమాట. సో ఆ సెట్టింగ్ కూడా ఎలా చేసుకోవాలో మన ఛానల్లో ఉందండి. లేదు అంటే మీరు ఎక్కువ లైక్ చేశారనుకోండి, లేదంటే కామెంట్స్లో అడిగారనుకోండి సెట్టింగ్ ఎలా చేసుకోవాలని, నేనైతే మీకు ఇంకొకసారి వీడియోలో చూపిస్తాను ఎలా చేసుకోవాలి అనేది. ఓకేనండి. సో ఇదన్నమాట. ఇన్ని పాదాలు కూడా మన దగ్గర ఉండి వేస్ట్ అండి. ఆ ఒక్క పాదం మీరు తెచ్చుకున్నారంటే చాలా నీట్గా వేసుకోవచ్చు. లేదండి మేము కొంచెం లావుగా వెయ్యాలి థ్రెడ్ పైపింగ్ అనుకుంటే మీరు ఈ 1 సైడ్ పాదం కానీ 3-in-1 పాదం కానీ మీరు వాడుకొని వేసుకోవచ్చు. ఓకేనండి. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇక్కడ మీకు థ్రెడ్ కానీ ఈ పాదాలు కానీ కావాలి అనుకుంటే ఇక్కడ ట్యాగ్ ప్రోడక్ట్లో నేనైతే ట్యాగ్ చేస్తానండి, లింక్ ఉంటుంది. లింక్ పైన క్లిక్ చేసి మీరు ఇవి తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను 1 సైడ్ పాదాన్ని అలాగే థ్రెడ్ని మాత్రమే ట్యాగ్ చేస్తానండి. మీకు గ్యాప్ ఎక్కువ ఉండేది కావాలంటే షాప్కి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అంటే మనకి ఒకేలాగా కనిపిస్తాయి, మనకి ఇంటికి వచ్చాకనే తెలుస్తుంది గ్యాప్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనుకొని. సో గ్యాప్ ఎక్కువ ఉండే పాదం కావాలి అంటే షాప్కి వెళ్ళి తీసుకోవడం బెటర్.